బోలో జై జై కుర్మా, జై జై కుర్మా. శ్రీ శ్రీ అఖిలాండ కోటి బ్రహ్మణ నాయకుడైన అయ్యల గురుమూర్తి బీరప్ప స్వామి ఒక పండుగ పూజలు ఎట్లా చేస్తారు, ఎవరు చేస్తారు? మా గ్రామం తొండుపల్లి మండల శంషాబాద్ జిల్లా రంగారెడ్డి. నా పేరు యాదగిరి అంటారు. మాది ఒక 5వ తరం నుంచి తరతరాలుగా వస్తుండే. మేము ఒక 300 చిల్ల ఊర్లకు హక్కుదారులము. మహేశ్వరం గ్రామంలో రంగరంగ వైభవంగా మహేశ్వరము, పెద్ద కురుమ, సెలవోజి, కుల పెద్దలు, గ్రామ పెద్దలు, కుల బాంధవులు అందరూ కూడి ఈ యొక్క బీరప్ప స్వామి కామరాతి పండుగ పూజలు చేసిండ్రు. ఈ స్వామివారి కళ్యాణం ఎట్లుంటుందంటే, ఒక 15 నెలల రోజుల ముందు లంద పూజ కట్టి మైలలు తీయడం ఉంటుంది. అది అయిపోయాక ఒక డేటు నిర్ణయం చేస్తాం. అది గిట్ట లగ్గం పత్రిక బీర్ల పూజారులే పెడతాం, పంతులు పెట్టాడు. బీర్ల పూజారు లగ్గం పత్రిక పెట్టి శనివారం నాడు పుట్టగప్పి గంగ పూజ అవుతుంది. శనివారం పుట్టగప్పి గంగ పూజ, ఆదివారం నాడు స్వామివారికి గద్దె వేసి ఉడకలగ్గం చేసి స్వామివారి బోనాలు ఊరేగింపు రంగరంగ వైభవంగా మన బీర్ల పూజారులు వీరగొడుకులయ్యి వీరంగాలు ఆడుకుంటా రడవేలి నాదులల్లా స్వామివారి దేవాలయంకు బోనాలు వస్తాయి. ఆ రోజు రాత్రి బీరప్ప స్వామి ఒక్కొక్క చరిత్ర ఉంటుంది. సోమవారము ఉదయం ఒక 10 గంటల 45 నిమిషాలు మనమును ఒక తిథి గడియ చూసి నిర్ణయించిన టైం ప్రకారము ఒక 10 గంటల 45 నిమిషాలకు స్వామివారి బీరప్ప కామరాతి కళ్యాణం ఉంటుంది. ఆ కళ్యాణం గిట్ట బీర్ల పూజారులు మాత్రమే వేయాలి, బీర్ల పూజారులు వేస్తున్నారు. కళ్యాణం అయిపోయినాక కుల బాంధవులు బలి కార్యక్రమం, కళ్యాణం అయిపోయిన తర్వాత స్వామివారికి బలికి యాటలు తీసి యాట కోసి బలి కార్యక్రమం చేస్తారు. స్వామివారి సవలక్ష మందకు స్వామివారి గుడికి బలి కార్యక్రమం అవుతుంది. మంగళవారం ఎల్లమ్మ పూజలు జరుగుతున్నాయి. ఎల్లమ్మ వేషాలు, ఎల్లమ్మ ఒగ్గు కథలు. బీరప్ప స్వామి బుధవారం నాడు మహంకాళి బీరప్ప కామరాతి భోగన్న వేషధారణతో స్వామివారికి పూజలు, సేవలు, స్వామివారికి నాగవెల్లి ఒగ్గు కథ సంపూర్ణమవుతుంది. హారతిస్తున్నాము. ప్రతి దేవునికి ఎవరికే కానీ లగ్గముగా అందడమే నాగవెల్లి ఉంది. కానీ ఇద్దరికి మాత్రమే, ఎల్లమ్మ తల్లికి బీరప్ప స్వామికి. ఎల్లమ్మనేమో భర్త చనిపోయినాక పిల్లలు పుట్టిన పెరిగి పెద్దగాలే 24 అయ్యి కార్తీక వీరాన్ని చంపిన తర్వాత భార్గవ రాముడి దేవతలను విలిపించి ఆమెను దూరంలో కూర్చొని తల్లిదండ్రికి నాగవెల్లి చేసిండు. పెళ్ళైన తర్వాత నాగవెల్లి ఎల్లమ్మకు. సోమవారం నాడు కళ్యాణం జరిగితే బుధవారం నాడు బీరప్ప స్వామికి నాగవెల్లి. ఈ ఇద్దరు దేవుళ్ళకి తప్ప ఏ దేవుళ్ళకైనా లగ్గమైన ఎంబడే నాగవెల్లి. కత్తికి బాసకం కట్టి లగ్గం. దొంగలు కొట్టరానికనేమో బీరప్ప పోయిండు. నరభూపతి నారదుడు పాముతో 10 మంది దొంగల సవలక్ష మంద మీద పంపితే దేవతలను దొంగలను కొట్టిరమ్మంటాడు. అయ్యా లగ్గ అంటే వచ్చినాము, పప్పన్నం తినడానికి వచ్చినాము, కానీ మేము కొట్లాడకు రాలేము. నీ లగ్గం అంటే చేస్తాం కానీ ఆ యుద్ధం చేయమా తొలదు కాదంటే, లగ్గం చేయండి మరి నేను వెళ్ళిపోతానంటే, ఇప్పుడు విషం గడిగి ఉంది, విషం గడిగి వెళ్ళిపోయి అమృత గడిగి వస్తే అమృత గడిగి లోపల సుమృత లగ్గం చేస్తామన్నారు దేవతలు. మరి ఏమి చేస్తాం, అక్కడ దొంగలు కొట్టగానే ఇక లగ్గం కాకపోయాయని చెప్పి తన తోడబుట్టి కూడా పెరిగిన సూర్య కటారి హలకల కటారికి బాస్యంగం కట్టి అష్టకంకణం కట్టి కామారాతి పక్కకు పెట్టి దొంగలు కొట్టనిగా బీరప్ప పోతాడు. విషం గడిగే వెళ్ళిపోయి అమృత గడికి వచ్చినప్పుడు కత్తికి కామరాతి కళ్యాణం చేసి దేవతలు. సోమవారం కళ్యాణం చేసిండ్రు. భోగంలో పోయి మహంకాళం తోలుకొని వచ్చే వరకల్లా బుధవారం అయింది. బుధవారం నాడు వచ్చి మహంకాళి బీరప్ప కామరాతికి నాగవెల్లి చేసింది. ఆరతి సంపూర్ణము. బేస్తవారం తొక్కుడు మైలో కులబాంధవులు కడపలు కడిగి మా ఇంటికి కలుష్టము మాకు కలిగించిండు. ఎందుకంటే బీరప్ప పూజలు, బీరప్ప పండుగ ఇతర కులస్తులు ఎవరు చేయరు, కుర్మ కుల బాంధవులు తప్ప. ఇప్పుడు ఇతర దేవస్థలు అంటే అందరూ చేస్తున్నారు. ఈ యొక్క బీరప్పను ఎందుకంటారంటే ఇంతమంది 1894 జాతులల్లా బీరప్ప దేవుడు కుర్మ వాళ్ళనే. అప్పమాలికరాయుడు, వీరమాలికరాయుడు వీళ్ళిద్దరినే పూజలను చేసుకుండు. కాబట్టి పుట్టింది బాపని కులంలా, పెరిగింది కాపువారి మాంకాలమ్మ చేతుల. బీరప్ప దేవుడు కురుమల్లకు కులగురుడై కులమియడి కురుమల్ల దాంట్లో వాడి కులగురుడయ్యిండు. అవు అవు యాదవసులు అంటే మల్లన్న గిట్ట ఇట్లా అని చెప్పినాయి అన్నాను. ఎందుకంటే కుర్మ వాళ్ళకు మల్లన్న తండ్రి, బీరప్ప గురువు. ఆ దేవుడు ఆయన మా తండ్రి, ఈయన గురువు. తండ్రి పూజలు చేస్తాం, గురువు పూజలు చేస్తాం.